కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తాళ్లరేవు మండలం కోరింగ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆయిల్ కంపెనీల కార్యకలాపాల వల్ల నష్టపోయిన అంబేద్కర్, కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్స్యకార కుటుంబాలకు 4వ విడతగా 161 కోట్లు 86 లక్షలను సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్గా బటన్ నొక్కి విడుదల చేశారు. గతంలో 3 దశాబ్దాలుగా 323 కోట్లను అందజేశారు. ఈ సభకు భారీ సంఖ్యలో మత్స్యకారులు హాజరయ్యారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఆక్సిజన్ లాంటి వాడు. పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా కేడర్ కలిసే పరిస్థితి కనపడతలా. ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి బొమ్మను ముందు పెట్టుకుని వెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మేము అడిగేది ఒకటే, అనేక సందర్భాల్లో కూడా మాట్లాడాము. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా తన కాళ్ళ మీద తను నిలబడి ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్వతంత్రంగా వెళ్ళు స్వాగతిస్తారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఏదో రాజకీయంగా బ్రతికిద్దామని చెప్పి ఆయన వెనకాల నువ్వు నిలబడి ప్రయాణం చేసినంత కాలం మీరు రాజకీయంగా అడుగు ముందుకు వేయలేరు. మీ నాయకత్వ లక్షణాలు చంద్రబాబు నాయుడు గారిని మరలా ఏదో కష్టపడి రాజకీయంగా బ్రతికించడానికే పనిచేస్తున్నాయి. కానీ మీరు నిజంగా మీ నాయకత్వ లక్షణాలు మీరు నాయకుడిగా వెదగటానికి